అందరికీ నమస్కారం అండి, వెల్కమ్. నమస్కారం. ముందుగా సార్ సుబ్బారావు గారు 17A దాని గురించి ఫస్ట్ డిస్కస్ చేద్దాం. 17A విషయంలో ఆ రోజున ఇదే సంజయ్ గారు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారు. మనం ఆ రోజున అరెస్ట్ జరిగినప్పుడు ఆ విషయం గురించి గవర్నర్ అనుమతి తీసుకోవాలి కదా అన్న విషయం గురించి ఎన్నో చర్చలు జరిగాయి, కోర్టుల్లో కూడా వాదనలు జరిగాయి. ఈ వ్యవహారాన్ని పూర్తిగా పక్కన పెట్టి ఆ రోజున నిబంధనలకు విరుద్ధంగా ఈ సంజయ్ గారు వ్యవహరించారు. ఇవాళ ప్రభుత్వాల కాకుండా పూర్తిగా నిబంధనలకు లోబడి ఉన్న హక్కుల అన్నిటిని కూడా, అంటే నిబంధనలకు ఎక్కడా కూడా అతిక్రమించకుండా నిర్ణయాలు తీసుకుంటూ ఇప్పటికే సస్పెండ్ చేయడం జరిగింది, విచారణకు కూడా ఆదేశించింది. డిఫరెన్స్ చూడండి సార్ ఎలా ఉందనేది. ఇక్కడ ఒకటండి, ఆల్రెడీ గత ప్రభుత్వం హయాంలో చట్టాలు, రాజ్యాంగ హక్కులు, లేకుంటే నిబంధనలు, విధి నిర్వహణకి లోబడి పనిచేయటం అనేది కనుచూపు మేరలో కనిపించలా. దానిలో భాగమే గతంలో కూడా చంద్రబాబు నాయుడు గారిని స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్ట్ చేసేటప్పుడు గవర్నర్ యొక్క అనుమతి తీసుకోవాలి, సవరించినటువంటి చట్టం ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ సెక్షన్ 17A ప్రకారం అనుమతులు తీసుకోకుండా అక్రమంగా అరెస్ట్ చేశారు, ఆ అరెస్టు చెల్లుబాటు కాదు అని చెప్పేసి న్యాయస్థానంలో వాదించిన సంఘటన మనం చూసాం, మనం కూడా డిస్కస్ చేసుకున్నాం. అంటే వాళ్ళు అనేది ఏంటంటే, మేము ఆయన పరిపాలనా హయాంలోనే జరిగింది నేరం అంటారు. మనం అనేది ఏంటంటే, నువ్వు ఎప్పుడైతే నేరాన్ని నమోదు చేసి చంద్రబాబు నాయుడు గారిని ముద్దాయిగా పెట్టావో ఆ తేదీకి ఆ చట్టం అమల్లో ఉంది కాబట్టి మీరు అనుమతులు తీసుకోవాల్సిందే అని చెప్పాం. అవును, సరే చట్టాన్ని ధిక్కరించారు. అది ఒకటే ధిక్కరించడమే ఒకటే కాదు, సంజయ్ గారి హయాంలో ఆయన్ని చంద్రబాబు నాయుడు గారిని స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్ట్ చేసేటప్పుడు ఏ విధంగా సుప్రీంకోర్టు యొక్క నిబంధనలను ఉల్లంఘించి అరెస్ట్ చేశారు, అసలు ఏ కేసులో అరెస్ట్ చేస్తున్నారు, ఎందుకు అరెస్ట్ చేస్తున్నారో విషయం కూడా న్యాయవాదులు అడిగితే వాళ్లను కూడా సిఐడి అధికారులు అవమానకరంగా మాట్లాడిన సంఘటనలు చూశాం. కానీ ఆయన తీసుకొచ్చిన తర్వాత, కేసులో పెట్టిన తర్వాత ముద్దాయిగా చంద్రబాబు నాయుడు గారిని ఏ ప్రాతిపదిక మీద పెట్టారు? ఎవరో ఒకళ్ళిద్దరూ ముద్దాయిలు చంద్రబాబు నాయుడు గారి పేరు చెప్పారట. అంతే తప్ప చంద్రబాబు నాయుడు గారి అకౌంట్లోకి ఒక నయా పైసా కానీ, లేకుంటే దానికి సంబంధించినటువంటి లబ్ధి కానీ, లేదంటే కిడ్ ప్రోకో కానీ ఏమి జరగలా. ఆధారాలు లేకుండా అక్రమంగా అరెస్ట్ చేసి సంజయ్ తన ప్రభుభక్తిని, జగన్మోహన్ రెడ్డి మీద ఉన్నటువంటి ప్రభుభక్తిని చాటుకున్నాడు. ఒక క్రియాశీల కార్యకర్తలా పనిచేశాడు. అంతటితో ఆగలేదండి. ఆయన ఐపీఎస్ అధికారి అన్న విషయాన్ని మర్చిపోయారు అంటారు. అక్కడితో ఆగలేదు. చంద్రబాబు ఆయన విధేంటి, విచారణ జరపడం, న్యాయస్థానంలో రిపోర్ట్ ఫైల్ చేయటం అంతే. కానీ అది మానేసి పాత్రికేయుల సమావేశంలో ఈయన అడిషనల్ అడ్వకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్ ఆంధ్రప్రదేశ్లోనూ, తెలంగాణలోనూ, ఢిల్లీలో నిలిపోయి ఇంకేముంది, చంద్రబాబు నాయుడు గారు 500 కోట్లకు పైగా అవినీతికి పాల్పడిపోయారు, రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయాడు, ఆయనే ప్రధాన ముద్దాయి అని చెప్పేసని విధులను మరిచి విధి నిర్వహణ లోపానికి పాల్పడి వైఎస్ఆర్సీపీకి క్రియాశీల కార్యకర్తలాగా పనిచేసిన సంఘటనలు మనం చూసాం. కాబట్టి వైఎస్ఆర్సీపీ హయాంలో ఈయన ఒక్కడే కాదండి, ఇప్పటికి అనేక మంది ఐపీఎస్లు సస్పెండ్ అయ్యారు. చివరికి సంజయ్ ఎందుకు ప్రభుత్వం మారిన తర్వాత నేను విదేశాలకు వెళ్తానని చెప్పేసి అనుమతి అడిగాడు? ఆయనకి తెలుసు ఆయన చేసిన తప్పిదాలు ఎన్నున్నాయో ఆయనకి తెలుసు, ఎంత అవినీతి జరిగిందో ఆయనకి తెలుసు, అవినీతిలో బయటపడతానే భయము తెలుసు. అందుకే చివరికి ఏం చేశారు? మీరు విదేశాలకు వెళ్ళడానికి వీలు లేదని అనుమతిని తిరస్కరించారు. చివరికి ఇప్పుడు కూడా సస్పెండ్ చేసిన తర్వాత నీవు హెడ్ క్వార్టర్ని దాటి వెళ్ళడానికి వీలు లేదని చెప్పేసి నిబంధనలు పెట్టారు. ఈ రోజున విజిలెన్స్ లో చాలా స్పష్టంగా నిర్ధారణ అయింది.
నువ్వు ఇదొక్కటే ఒక్క దాంట్లోనే ₹1 కోటి చిల్లర అవినీతి కనబడతా ఉంటే ఇంకా ఎన్ని సంఘటనల్లో ఎన్ని కోట్ల రూపాయలు చేతులు మారాయో విచారణ జరపవలసిన అవసరం ఉంది. ఉమ్, ఈ రోజున ఏసీబీ చాలా స్పష్టంగా అనుమతిని కోరింది, చీఫ్ సెక్రటరీ గారి అనుమతిని. డెఫినెట్ గా విజిలెన్స్ రిపోర్ట్ వచ్చిన తర్వాత చీఫ్ సెక్రటరీ గారు అనుమతి ఇవ్వకుండా ఉండరు. డెఫినెట్ గా ఈయన కూడా జైలు గోడలు చూడవలసిన పరిస్థితి రాబోతున్న విషయాన్ని ఇక్కడ మనం గమనించాలండి. ఉమ్, ఏదేమైనప్పటికి కూడాను గత హయాంలో ఆయన చాలా సంఘటనలు నేను చూశాను, ఇందాక వీడియోలు కూడా. ఆయన సోషల్ మీడియా గురించి సోషల్ మీడియాలో నిబంధనలు పాటించాలని చెప్పేసి ఇచ్చాడు. కానీ ఆ రోజున వైఎస్ఆర్సీపీ వాళ్ళు అసభ్యకరంగా వ్యక్తిత్వ హననానికి పాల్పడి చేసినప్పటికి కూడా వాళ్ళ మీద చర్యలు లేవు. అవును. ఎవరో పాపం రంగనాయకం లాంటి వాళ్ళు లేకపోతే ఇంకెవరన్నానో వాట్సాప్ ని ఫార్వర్డ్ చేస్తే మ్యాటర్ని వాళ్ళని అరెస్ట్ చేశారు. ఎవరన్నా ఫిర్యాదులు ఇవ్వడానికి వెళ్తే వాళ్ళని అరెస్ట్ చేశారు. అంతేకాదండి, ఈయన ఎక్కడి దాకా వెళ్ళిపోయాడంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయ్యారు, నెక్స్ట్ నారా లోకేష్ గారి పనే, ఆయన కూడా కేసుల్లో ఉన్నాడు, ఆయన్ని వదలమని చెప్పేసని. అసలు ఆ యొక్క ప్రభుభక్తి ఎంత ఆయన అసలు అధికార పొలిటికల్ లీడరా? ఆయన ఇవ్వాల్సిన స్టేట్మెంట్సేనా అవన్నీ? విచారణలో భాగంగా చేసుకుంటూ వెళ్తారు కానీ ఈ రకమైన ప్రెస్ మీట్లు పెట్టి అంత దారుణంగా వెళ్తున్నట్టు ఈ రోజు ఏమైంది? ఆ, ఆ రోజు నువ్వు ఐపీఎస్ అనే విషయాన్ని మర్చిపోయావు. నువ్వు ఐపీఎస్ అనే విషయాన్ని మర్చిపోయి నీ విధులేంటో మర్చిపోయి చట్టాలేంటో మర్చిపోయి మొత్తం కూడా ఒక క్రియాశీల కార్యకర్తలాగా పనిచేస్తే ఈరోజు నీ పరిస్థితి ఏమైంది? జైలు గోడలు చూడాల్సిన పరిస్థితి. ఇంకా ఎన్ని వెలుగులోకి వస్తాయో చూడాలి. ఇంకా ఉన్నాయిలేండి, అవన్నీ కూడా బయటికి తీస్తారు. అవన్నీ కూడా విచారణ జరిగితే శ్రీనివాస్ చాలా విషయాలు వెలుగు చూస్తాయి. అవును, అవినీతి కుంభకోణాలు వెలుగు చూస్తాయి. అధికారులందరూ ఇరుక్కుంటున్నారు కదా, ఒక్కొక్కళ్ళు, ఎవరు మినహాయింపే కాదు కదా. శ్రీనివాస్ గారు మాట్లాడిన తర్వాత మళ్ళీ వస్తాను సార్ మీ దగ్గరికి.